నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూనియర్ కళాశాలలో ఈఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ను బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి ప్రారంభించి క్రికెట్ ఆడారు. ఏనుగు రవీందర్ రెడ్డి లేకపోవడంతో ఆయన తనయుడు నిఖిల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, మంచి ఆరోగ్యంతో పాటు చక్కని దేహ దారుఢ్యం కలుగుతుందని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదమవుతుందని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములు సహజమే. ఓడిపాయిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా మళ్లీ ఆడే క్రీడల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలని డీఎస్పీ జగన్నాథ రెడ్డి అన్నారు. సమాజంలో క్రీడల నిర్వహణ పోటీల వల్ల దేశ భక్తి పెంపొందుతుందని, సామాజిక అసమానతలు తొలగిపోయి మనమంతా ఒక్కటేనన్న భావన కలుగుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. అందరికీ క్రీడా ఉత్సవాల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రికెట్ టీం సంఘం నుంచి ప్రతి సంవత్సరం रिक्वेस्ट करता हूँ सब लोग ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనులలో వాళ్ళు మరి బిజీగా ఉంటాము. కనీసము ఈ పండుగలప్పుడు, హాలిడేస్, సెలవులు వచ్చినప్పుడు ముఖ్యంగా యువకులకి అందరికీ కూడా, పెద్దవాళ్ళకి యువకులకు కూడా ఒక ఆట వేడుకలాగా సంతోషంగా ఈ 3-4 రోజులు ఏదైతే ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయో ఆ 3 రోజులు కూడా అందరూ కూడా మరి బిజీగా అయిపోయి వాళ్ళు కొద్దిగా వాళ్ళ పనుల నుండి రిలాక్స్ అవుతూ, మరియు అదేవిధంగా ఈ క్రీడాకారులు కూడా ఆటలో చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా మరి చక్కగా శాంతియుతంగా ఈ 3-4 రోజులు కూడా నిర్వహించుకొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించుకోవాలి. అదేవిధంగా అందరూ ఆడతారు, కానీ మరి ఎవరికో ఫైనల్గా ఒకటే టీము మరి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు నిరాశకు చెందకుండా మళ్ళీ రాబోయే ఇంకా వేరే క్రీడల్లో, క్రికెట్లో కానీ ఇంకా ఇతరత్ర క్రీడల్లో వాళ్ళందరూ రాణించాలని చెప్పి మరియు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా వాళ్ళు అభినందిస్తూ, అదేవిధంగా క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ